హాయ్ ఫ్రెండ్స్, ఊరుల్లో అంటే విలేజుల్లో పల్లెటూరులో ఇలా ఒబ్బట్లు పొయ్యి మీద కాల్చుకొని తింటా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. రుబ్బలే ఏమో చక్కెర కొట్టాయి కొట్టు కొట్టు దీని బెల్లం జాస్తి అయింది చూడమ్మ సిక్స్ ఓళ్ళు సప్పగుంటే బాగుండేది నీకే కేజీ బెల్లం వేసి కేజీ బెల్లం ఆడొస్తుంది చూడు మీకు అది ఇది చూడు ఇలా గుండు కింద పూర్ణం రుబ్బుకొని ఒబ్బట్లు చేసుకొని కట్లపై మీద ఇంత ముందర న్యాచురల్ని చూసుకొని చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో. అది కట్లపై మీద చేసేకి ఎండెక్కేసే, అందుకే గ్యాస్లో లోగా చేస్తున్నాము. గ్యాస్లో కాల్చుకొని ఉడుకుడుకు ఒబ్బట్లు నెయ్యి వేసుకొని తింటా ఉంటే మస్తుగా ఉంటుంది. ఇంకా ఒకటి తినాలనిపిస్తుంది. ఇంట్లో ఉండే అందరూ ఒక్కొక్క పని చేసుకొని అట్లే సైడు బజ్జీలు, బోండాలు, పళ్ళెము, రైసు, అన్నము అన్నీ చేసుకుంటా అన్నాము. అంతే, మా ఒబ్బట్లు రెడీ అయిపోయాయి. ఒబ్బట్లు బోండా కట్టెల పొయ్యి మీద ఒబ్బట్లు సాంబార్ చేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలంటే ఫస్ట్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, సాసులు, ఎండుమిరపకాయ, చింతకాయ, పచ్చి కొబ్బరి, టమోటాలు, కరివేపాకు, కొత్తిమీర అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత పొట్టు కొబ్బరి కాదు పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బరి మళ్ళీ మనం ఉడికించిన బ్యాళ్ళు కొన్ని తీసి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత మనము ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, దానికి రుచికి చూసుకొని సాంబార్ పొడి వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. కట్టెలపై నుంచి చేసుకోండి, గ్యాస్ల కన్నా సూపర్గా టేస్టీగా అదిరిపోతుంది. అంతే, బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆరించుకొని పొయ్యి మీద మీరు మిక్సీ కన్నా గుండ్రు కింద రుబ్బుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, గుండు కింద రుబ్బుకొని పోపు పెట్టుకొని రుబ్బిండే సాంబారుకి బాగా ఉడికించుకోవాలి. అంతే, ఒబ్బట్లు సాంబార్ అద్దరిపోతుంది. అలాగే వంటలు అన్నీ చేసి తిని సాయంత్రము చేను దగ్గర పోయి ఫ్రెష్గా శనగకాయలు పీక్కొని వచ్చి, చూడండి నేను సాయంత్రం పీకిండేది చేను తవ్వ పీక్కొని వచ్చి ఆ శనగకాయలంతా విడిపించుకొని బాగా ఉడకపెట్టుకొని తింటిమి కాల్చుకొని. అలాగే వస్తూ 2 జొన్నెన్లు, మునగాకు అన్నీ తెస్తుంది. అన్నీ తీసుకొని వచ్చి వండుకొని ఫ్రెష్గా తింటా ఉంటే దాని రుచే వేరు ఫ్రెండ్స్. ఎంతైనా పల్లెటూరులే బెస్ట్ ఏమిటికన్నా కానీ. చూడండి, ఇవి దానికన్నా ఫ్రెష్గా ఉండవి శనగకాయలు, ఇంకా అప్పటికప్పుడే చెట్ల పీక్కొని వచ్చింది.